గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మరి మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ లో ఈరోజు ఒక మంచి టాపిక్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా సార్, అందరికీ కావాల్సిన వీడియోస్ లో అంటే మీరు వచ్చినప్పుడల్లా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెయిట్ లాస్ వీడియోస్. ఏది పడితే అది తినేసి అంటే మొత్తం స్టమక్ని ఫుల్ చేసేసి జంక్ ఫుడ్తో ఆయిలీ ఫుడ్తో ఫ్యాట్గా అయిపోయి చాలా లావుగా అయిపోయినప్పుడు హెల్తీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో చిన్నవాళ్లలో పెద్దవాళ్లలో వచ్చే వెయిట్ లాస్ సమస్యలకి మీరు ఎలాంటి పరిష్కారం అనేది చెప్తారు? ఇంతకుముందు చెప్పినట్లమ్మా చాలా వీడియోస్లో కూడా మనం మంచి ఫార్ములాస్ కూడా చెప్పడం జరిగిందమ్మా. అది వాడేసేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇవ్వడం జరిగిందమ్మా. మనకు కామెంట్స్ రూపంలో ఫోన్ల రూపంలో కూడా చెప్తుంటారు. చాలా మంచి టిప్స్ చెప్తున్నారు సార్, ఇలాంటి మరీ కూడా చెప్పండి, ఎన్ని టిప్స్ చెప్పినా దీనికి అంత లేదని కూడా చెప్తుంటారమ్మా. ఎందుకంటే బర్నింగ్ ప్రాబ్లం అయిపోయింది సొసైటీలో. సో ఎక్కడ చూసినా పూర్వకాలం అయితే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళని వెతకాల్సి వచ్చేదమ్మా. ఇళ్లలో కానీ, తర్వాత వీధులలో కానీ, టౌన్లలో కానీ, సిటీస్లో కానీ. ఇప్పుడు వెయిట్ లేనటువంటి వాళ్ళని వెతకాల్సిన రోజులు వచ్చాయి. సో చిన్న వయసు నుంచి పెద్దల వరకు ఇది సర్వసాధారణమైన సమస్య అయిపోయిందమ్మా. వెయిట్. సో ఈ వెయిట్ లాస్ వల్ల, ఈ వెయిట్ ఉండడం వల్ల ఏమైతుందంటే ప్రథమ దశలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ తర్వాత అనేక రకాలైన సమస్యలు వస్తుంటాయి. షుగర్లు, బీపీలు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, రక్తనాళాల సమస్యలు, ఈ మోకాళ్ళ నొప్పులు. ఒకటేమిటమ్మా, చాంతాడంత చిట్టా ఉందమ్మా దీనికంతా. సో కాబట్టి వెయిట్ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా వెయిట్ తగ్గేందుకు ప్రయత్నం చేయాలి. మనం గత కొన్ని వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగిందమ్మా. సో అసలు వెయిట్ పెరగడానికి కారణం ఏంటి, సో ఆ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి, క్షేమదాయకంగా ఎలా తగ్గించుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా తగ్గించుకోవాలి, మంచి ఆహార పదార్థాలు, పోషకభరితమైన ఆహార పదార్థాలు తీసుకుంటే ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల మనం అధికంగా పెరిగినటువంటి వెయిట్ నుంచి బయటపడవచ్చు, అంత సైంటిఫిక్గా మనం తెలుసుకోవడం కూడా జరిగిందమ్మా. సో ఈ వీడియోలో కూడా వాటికి సంబంధించినటువంటి ప్రస్తావించి మరి జనాలకు ఈ రోజుల్లో కావాల్సింది ఏంటంటమ్మా, అవన్నీ మాకెందుకు సార్, మాకు టిప్ చెప్పండి, ఆ టిప్ వాడాలి, మాకు బాగా కావాలి. సో చాలా మంది అది ఉంటుంది కాబట్టి ముందు ఆ టిప్ చెప్తానమ్మా, తర్వాత సమయాన్ని పట్టేసి ఇంకా వాళ్ళకు ఉపయోగపడే అంశాలు కూడా చెప్తానమ్మా. ఓకే సార్. దీనికి ఈ కరక్కాయ పెచ్చర యొక్క చూర్ణము 100 గ్రాములు కావాలమ్మా. సో గత కొన్ని వీడియోలు కూడా కరక్కాయ పెచ్చర చూర్ణాన్ని గురించి కూడా నేను ప్రస్తావించడం జరిగింది. సో మార్కెట్లో దొరుకుతుంది కరక్కాయ పెచ్చర యొక్క చూర్ణము, ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాలు. అట్లాగిన మంచిది దొరకకపోతే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలమ్మా. ఎందుకు చెప్తానంటే అమ్మా, ఇంత స్ట్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఈ మధ్యలో ఆయుర్వేద ఔషధాలకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఈ డిమాండ్ పెరిగిపోయినప్పుడు ఈ యొక్క వ్యాపార పరంగా కూడా మరి డిమాండ్ బాగా పెరిగిపోవడం చేత కొంతమంది కొన్ని అక్రమాలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అంటే అందరం చెప్పడానికి లేదు కానీ కొంతమంది. సో మనకు మంచి చెడు కనుక్కోవడం కూడా కష్టంగా ఉంది. నిజంగా చెప్పాలంటే అమ్మా, కరక్కాయలు వాడుకోవాలంటే అది ఏ పద్ధతిలో కానివ్వండి, ఒక వెయిట్ కానివ్వండి, తర్వాత కొలెస్ట్రాల్ తగ్గడానికి కానివ్వండి, తర్వాత మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి కానివ్వండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గడానికి కానివ్వండి, కరక్కాయలను వాడుకోవాలంటే కరక్కాయ పెచ్చులకే ఆ గుణం ఉంది, కానీ లోపల విత్తనాలకు కానీ ఆ విత్తనాలు ఉండే పప్పుకు కానీ గుణం లేదమ్మా. సో సర్వసాధారణంగా కంపెనీలో వాళ్ళు ఎలాగ చేస్తారంటే అమ్మా, లారీలు సరుకు తెప్పించేసి మిషన్లో మొత్తం కరక్కాయ పెచ్చులు, లోపల విత్తనము, పప్పు అంతా పౌడర్ చేసి అమ్ముతారమ్మా. సో దానివల్ల ఏమంటే పెచ్చు యొక్క గుణం ఒకటి ఉంటుంది, లోపల పప్పు గుణం వేరుంటుంది, విత్తనం యొక్క గుణం వేరుంటుంది. సో పెచ్చుల యొక్క గుణాన్ని అంతా ఓవర్కమ్ చేసేసి ఇవి పని చేయకుండా చేసేటువంటి పరిస్థితి ఈ లోపల ఉన్నటువంటి ఆ విత్తనం కలుగజేస్తున్నామా. సో దీనివల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగవు. అందుకే నేను ప్రతి వీడియోలో కరక్కాయ గురించి ప్రస్తావన వచ్చినప్పుడంతా కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము, కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము అని చెప్తుంటానమ్మా. మీరు గమనించి ఉంటారు, కరక్కాయల యొక్క చూర్ణం అని చెప్పాను నేను. ఎందుకంటే పెచ్చుల యొక్క గుణం వేరు, లోపల విత్తనాల యొక్క పప్పు యొక్క గుణం వేరమ్మా. కాబట్టి పెచ్చులకే వెయిట్ని తగ్గించేటువంటి గుణం ఉంది. మిగతా ఔషధ గుణాలన్నీ కూడా పెచ్చులకే ఎక్కువ ఉన్నాయమ్మా. సో కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని 100 గ్రాములు తీసుకోవాలి. అట్లే పసుపు కొమ్మల యొక్క చూర్ణం, పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్న చూర్ణం మంచిది. అలాంటిది దొరికేట్లయితే తెచ్చుకొని వాడుకోవచ్చు. ఒక 20 గ్రామ్స్ పసుపు చూర్ణం తీసుకోవాలి. 10 గ్రామ్స్ మిరియాల చూర్ణం అమ్మా. కేవలం ఈ 3 పదార్థాలే. కరక్కాయల చూర్ణం 100 గ్రాములు,
పసుపు చూర్ణం 20 గ్రాములు, మిరియాల చూర్ణం 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ పౌడర్ రెడీ అయిపోతుందమ్మా. మార్కెట్లో దొరికేటువంటి వేలాది రూపాయల ఈ పౌడర్స్కు ఇది ఏమీ తక్కువ కదమ్మా. సూక్ష్మంలో మోక్షం, అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఔషధాలు చాలా తక్కువకే మనకు ఖరీదుకే దొరుకుతాయి, ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఈజీగా వాడుకోవచ్చు, ఫలితాలు కూడా ఈజీగా వస్తాయమ్మా ఈ యొక్క ఔషధం ప్రత్యేకత. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పౌడర్నేమో రోజు 2 సార్లు, ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆగిన తర్వాత ఒక కప్ ఆఫ్ పల్చటి తాజా మజ్జిగ, ఒక 200 ml తీసుకోవాలమ్మా. అందులో ఒక 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ని కలుపుకొని తీసుకోవాలి. పరిస్థితి మరీ ఎక్కువగా ఉండి మరీ ఓవర్ వెయిట్ అంటే మార్బిడ్ ఒబెసిటీ ఇట్లా ఉండేటువంటి వాళ్ళైతే 5 grams వరకు వాడుకోవచ్చు. ఒక టీ స్పూన్ వరకు వాడుకున్నా ఏమవు. సో పరిస్థితిని బట్టి 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు రోజు 2 సార్లు, ఆహారం తర్వాత 200 ml పల్చటి తాజా మజ్జిగ. ప్రేక్షకులు బాగా నిదానంగా అర్థం చేసుకోవాలని చెప్తున్నానమ్మా. మజ్జిగ చిక్కగా ఉండకూడదు, పూర్తి పుల్లటి మజ్జిగ పనికిరావు, ఫ్రెష్గా ఉండాలా, తాజాగా ఉండాలా, పల్చగా ఉండాలి. అటువంటి మజ్జిగలో ఈ యొక్క పౌడర్ కలుపుకొని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా క్రమక్రమంగా ఆ శరీరంలో ఫ్యాట్ కణాల్లో ఏ భాగంలో ఎక్కువగా ఫ్యాట్ సంచితమైనా ఆ కొవ్వు కరిగేందుకు ఈ 3 ఔషధాలు చాలా చక్కగా పనిచేస్తాయమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. కరక్కాయలో ఉన్నటువంటి కెఫిన్ కానీ, చెబులిక్ యాసిడ్ కానీ, అరబినోగెలాక్టాన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ను కరిగించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. ఇవన్నీ పరిశోధనల ద్వారా కూడా నిరూపణ కావడం జరిగిందనమాట. సార్ మాకు ఇంత పేషెన్సీ లేదు, మేము ఇంట్లో చేసుకోలేము అన్నప్పుడు బయట ఆయుర్వేదిక్ స్టోర్స్లో ఆల్టర్నేటివ్ ఏమైనా దొరుకుతాయా? మంచి ప్రశ్నమ్మా. నిజంగా చాలా మంది ఇది కూడా అడుగుతుంటారు మనము. సో ఆయుర్వేదం ఔషధాల పరంగా మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కువ మంది ఆయుర్వేద వైద్యులు సూచించేటువంటి ఔషధము, ఎక్కువ ప్లేసెస్లో దొరికేటువంటి ఔషధం ఏదంటే నవక గుగ్గులు. గుగ్గులు దాని పేరు నవక గుగ్గులు. టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయమ్మా జనరల్ గా. సో ఈ నవక గుగ్గులు అనేటువంటి ఔషధం మాత్రల రూపంలో దొరుకుతుంది కదమ్మా. చిన్నగా ఉన్నదైతే 2 వాడుకోవచ్చుమా, పెద్దగా ఉన్నటువంటి మాత్రలు అయితే 1 సరిపోతుంది. ఆ నవక గుగ్గులు అనేటువంటి ఒక ఔషధాన్ని రోజు ఉదయం 1 మాత్ర కానీ 2 మాత్రలు కానీ, ఆహారం తర్వాత రాత్రి పూట కూడా అంతేమా, ఆహారం తర్వాత 1 మాత్ర కానీ 2 మాత్రలు కానీ మింగేసేసి 1 కప్పు తాజా మజ్జిగలో కాస్త శొంఠి పొడమ్మా. ఇదేం ప్రాబ్లం ఉండదు, శొంఠి పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది కదమ్మా, జస్ట్ కలుపుకొని తాగడమే. సో ఆ విధంగా తీసుకోవడం వల్ల కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి కరకాయ, పసుపు, మిరియాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకున్న వాడు కూడా ఎంత ప్రయోజనం చేకూరుతుందో అంత అద్భుతంగా అది కూడా పనిచేస్తుందమ్మా. మీరు అన్నట్లు ఓన్గా తయారు చేసుకున్నటువంటి వాళ్ళు చేసుకోగలిగితే చేసుకోవచ్చు, అలా చేసుకోలేనటువంటి వాళ్ళు అట్లా వాడుకోవచ్చు. లేదు కొంతమందికి ఆతృత ఎక్కువ, తొందరగా తగ్గాలి, నేను ఏదో నెలల్లో నేను చాలా ఫాస్ట్గా తగ్గాలి, ఎంత దానికైనా నేను సిద్ధపడతాను, ఎంత పథ్యమైన ఉంటాను, ఎన్ని రకాలైనటువంటి ఔషధాలని వాడుకుంటాను, నాకు ఫాస్ట్ రిజల్ట్ కావాలి, మరీ పరిస్థితి నాకు ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి వాళ్ళైతే ఈ యొక్క ఔషధాన్ని అంటే నేను చెప్పినట్లు ఈ గృహ వైద్యంగా తయారు చేసుకోదగ్గ ఔషధాన్ని వాడుకుంటూ ఇట్లా మార్కెట్లో దొరికేటువంటి ఔషధాన్ని కూడా వాడుకోవచ్చు. సో పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి, వ్యాధి యొక్క స్థితిని బట్టి, వాళ్ళకి లభ్యతను బట్టి 2 వాడుకోవచ్చు, 1 వాడుకోవచ్చు. ఓకే. సో మన స్టడీస్ అయిపోయిన తర్వాత ఏంటి మరి ఏం సంపాదించామంటే పొట్ట అంటే నాట్ ఓన్లీ జోక్. సో ఈ బెల్లీ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి, బెల్లీ ఫ్యాట్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. ఎలా సార్ ఇంత సన్నగా ఈ ఏజ్లో కూడా? ఇప్పుడు జనరల్గా ఎవరిని చూసినా కానీ ఇంత బాణపొట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఈవెన్ మేల్ కూడా, మేల్లో కూడా చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు, చాలా స్టమక్ ఎక్కువగా ఉండడం అనేది. దట్టు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల చాలా ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఎందుకు వస్తుంది బెల్లీ ఫ్యాట్ అనేది? తీసుకున్నట్టు ఆహారం వల్లమ్మా ప్రధానమైన కారణము. రెండవది సెడెంటరీ లైఫ్, అంటే కూర్చొని చేసేటువంటి పనులు, అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం అమ్మా. తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా ఎలా ఉన్నాయంటమ్మా, పిండి పదార్థాల సేవన విపరీతం అయిపోయిందమ్మా, కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ సేవించడం వల్ల దీనివల్ల ఏం జరుగుతుందంటమ్మా, ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళలో, మగవాళ్ళలో, ఆడవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. మగవాళ్ళలో ఈ పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు విపరీతంగా సంచితం కావడం మొదలవుతుందమ్మా. అక్యుములేషన్ ఆఫ్ ద ఫ్యాట్ ఇన్ ద ఫ్యాట్ సెల్స్ ఇన్ ద స్టమక్, అంటే పొట్ట భాగం అని చెప్పుకోవచ్చు.
సో వీళ్ళకి సహజంగా ఏం జరుగుతుందంటే చెప్తున్నా, ఈ పిండి పదార్థాలన్నీ కొవ్వు కింద మారిపోయేసేసి ఆ కొవ్వు కణాల్లో కొవ్వు నిల్వ ఉంటుంది. ఇంతింతయి ఒటిడింత అని చెప్పేసి కొద్దిగా అయిపోతుంది, ఇంకా కొద్దిగా అయిపోతుంది, మోయలేనంత బరువు అయిపోతున్నాం. అసలు ఆయాసపడుతుంటారు అనమాట 2 అడుగులు వేయాలన్న ఇంత భారం పుట్ట. సో దీనివల్ల ప్రాథమికంగా కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఉండవమ్మా, తర్వాత మాత్రం అనేక రకాల ఇబ్బందులు వస్తాయమ్మా. అంటే అనేక వ్యాధులకి ఇది పుట్ట బేస్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటి సార్, మన ఫ్లెష్ పెరిగినట్ట, లేకపోతే ఫ్యాట్ చేరినట్ట, లేకపోతే ఏమైనా పేగులు ఉబ్బినట్ట, ఏంటి అంత పెద్దగా ఉండే పొట్టలో ఏముంటాయి అసలు? అంతే చెప్తే కదమ్మా, ఏముండవమ్మా, కొవ్వు కణాల్లో కొవ్వు ఉంటుందమ్మా, ఫ్యాట్ అంతే, మొత్తం ఫ్యాట్. అదంతా ఏదైతే ఉబ్బతంగా మనకు కనిపించిందో టమ్మీ ఫ్యాట్ అని చెప్పేది అంత ఫ్యాటేమా. సో తీసుకునే ఆహారం పిండి పదార్థాలు ఎక్కువ ఉండడము, అదేవిధంగా నూనె పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, శారీరక శ్రమ లేకపోవడం చేతనే ఈ యొక్క ఇది పరిస్థితి కలుగుతుందమ్మా. సహజంగా మగవాళ్ళలో ఏం జరుగుతుంటమ్మా, ఈ పుట్ట భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు సంచితం కావడం ఎక్కువ శాతం మందిలో మొదట్లో జరిగేసేసి ఆ పరిధి అది కూడా దాటిపోతే ఇంక తొడల భాగంలో, పిరుదల భాగంలో, ఈ భాగంలో అంతా కూడా ఫ్యాట్ చేరుకుంటుందమ్మా. ఆడవాళ్ళు అయితే మాత్రం మొదట ఈ పిరుదల భాగంలో, తొడల భాగంలో కొవ్వు ఎక్కువగా సంచితమైన తర్వాత పొట్ట భాగంలో సంచితం అవుతుంటుంది. ఆడవాళ్లకు మగవాళ్ళకు తేడా అయితమ్మా. ఆడవాళ్ళు పిండి పదార్థాలు తీసుకుని శారీరక శ్రమ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే మరి చెప్పాను కదమ్మా, ఈ పిరుదల భాగము, ఈ తొడ భాగము, ఈ ప్రాంతంలో ఫస్ట్ కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమయ్యి ఆ స్టేజ్ దాటిపోయి క్రమక్రమంగా పెరుగుతూ పొట్ట భాగంలో కూడా మొదలవుతుంది. మగవాళ్ళలో రివర్స్ అవుతుంది. సో దీనికి కారణాలు అయితే ఒకటేమ్మా. సో ఈ బెల్లీ ఫ్యాట్ ఈ విధంగా రావడం వల్లమ్మా, ఈ టమ్మీ ఫ్యాటు షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్మోనల్ అస్తవ్యస్తత రావచ్చు, అదేవిధంగా వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే ఈ మోకాళ్ళ నొప్పులు రావచ్చు. తర్వాత ఏజ్ వచ్చి వివాహ వయస్సు వచ్చిన తర్వాత, వివాహం అయిన తర్వాత సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులు ఇద్దరిలో కలుగుతాయమ్మా, స్త్రీ పురుషులు ఇద్దరిలో కలుగుతాయి. కాబట్టి మరి కొద్దిగా ఉన్నప్పుడే వాటిని గుర్తెరిగేసి వాటిపైన అవగాహన పెంపొందించుకొని తగ్గించుకోవడం మంచిదమ్మా. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను కదమ్మా, కొత్తలో వాటికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సమస్య పెరిగే కొద్దీ క్రమక్రమంగా మొదలవుతుందమ్మా. సో కాబట్టి మరి బెల్లీ ఫ్యాటు ఉన్నది తగ్గించుకోవడం మంచిది, లేకుండా వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే అది రాకుండా కంట్రోల్ చేసుకోవడం మంచిది. మరి దీనికేమా ఈ బెల్లీ ఫ్యాట్ ఉన్నటువంటి వాళ్ళలో మరి తెలియకో అవగాహన లోపంతోనో ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతనో అనివార్య కారణాల వల్ల మళ్ళీ బెల్లీ ఫ్యాట్ వచ్చినప్పుడు మరి తగ్గించుకోవడానికి చాలామంది అవస్థపడుతుంటారు. ఒక స్థాయి వచ్చిన తర్వాత, రియలైజేషన్ అయిన తర్వాత మరి ఎన్ని వేలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరమ్మా కొంతమంది. నేను నిత్య జీవితంలో ప్రాక్టీస్ లో కూడా చాలా మంది లైపో చేయించుకుంటూ ఉంటారు, చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి అంటే న్యాచురల్ రెమెడీస్ తోనే ఆ యొక్క సమస్యను తగ్గించుకోవడం మంచిదమ్మా. దానికి మంచి ఆయిల్ చెప్తాను చూడమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్, నేను చెప్పేటువంటి ఆయిల్ అందరికి తెలిసినటువంటి పదార్థాలతో తయారు చేసుకోదగ్గ ఆయిలే. ఐటమ్స్ అన్నీ తెలిసినటువంటివి, తయారు చేసుకోవడం కూడా మ్యాటర్ ఆఫ్ జస్ట్ ½ an hour 1 hour అమ్మా. పెద్ద టైం కూడా పట్టదు, మనసు ఉంటే మార్గం ఉంది. సో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా చౌక ధరకే ఔషధం ఆయిల్ తయారైపోతుంది, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో ఎలాగంటేమా ఆవాల నూనె, ఆవ నూనెమ్మా పచ్చళ్ళ తయారీకి ప్రసిద్ధి కదమ్మా, ఎక్కువ వాడుతుంటారు. ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటారమ్మా. సో ఈ మస్టర్డ్ ఆయిల్ ఒక 250 ml తీసుకోవాలి ఒక పాత్రలో. సో పొయ్యి మీద పెట్టేసేసి, ఆవాల నూనె వేరు, ఆముదం వేరు వేరమ్మా, క్యాస్టర్ ఆయిల్ అది క్యాస్టర్ ఆయిల్. ఆముదం గింజలతో తయారు చేసినటువంటి ఆయిల్ క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె. ఆవాల నూనె ఆవాలతో చేస్తారమ్మా. మనం పోపు గింజలు, పోపు డబ్బాలు ఆవాలు ఉంటాయి కదమ్మా, వాటి నుంచి తయారు చేసినటువంటి నూనె ఆవాల నూనె. మస్టర్డ్ ఆయిల్ 250 ml ఒక పాత్రలోకి తీసుకున్నామా, పొయ్యి మీద పెట్టేసేసి కాచాలమ్మా. సో కాసేటప్పటికి కొద్దిసేపటికి పొగలు రావడం మొదలవుతుంది. అవునమ్మా, ఎగ్జాక్ట్లీ. అందుకే దానికి ఆ కొవ్వును కరిగించేటువంటి అంత అద్భుతమైనటువంటి గుణం ఉందమ్మా. మిగతా ఆయిల్స్ తో పోల్చుకుంటే ఆవాల నూనెకు కొవ్వు కరిగించేటువంటి గుణం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ విషయం వచ్చేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. ఉత్తర భారతదేశంలో ఖాద్య తైలంగా ఆవాల నూనె వాడతారమ్మా. ఇప్పుడు మనమైతే నువ్వుల నూనె, తర్వాత ఈ పొద్దుతిరుగుడు నూనె, వేరుశెనగ నూనె ఇవి మనం వాడతాం. కానీ ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఎడిబుల్ ఆయిల్గా ఆహార పదార్థాల వంటకాల తయారీలో ఆవాల నూనె వాడతారమ్మా. అందుకే మనతో పోల్చుకుంటే వాళ్ళు సన్నగా ఉంటారు. బెల్లి కూడా వాళ్ళకు తక్కువ ఉంటుంది. వాళ్ళలో కూడా మిగతా కారణాల వల్ల కూడా ఉంటుంది బెల్లి,
సౌత్ ఇండియన్స్తో పోల్చుకుంటే వాళ్ళకి తక్కువ ఉంటుందమ్మా. ఓకే. ఎందుకంటే ఈ కొవ్వును కరిగించేటువంటి గుణం దీనికి బాగుందన్నమాట, ఫ్యాట్ను బాగా కరిగిస్తుంది. సో ఈ ఆవార నూనె పొయ్యి మీద పెట్టినప్పుడు పొగలు వచ్చేదాకా మరిగించాలమ్మా, కొంచెం వేడి చేయాలి. కొద్దిగా పొగలు రావడం మొదలైనప్పుడే అప్పుడు పాత్రను దించేసేయాలమ్మా. దించేసేసి ఒక 25 grams మిరియాల పొడి వేసేయాలి. 25 grams మిరియాల పొడి వేసి కలిపేసేసి చివరగా ఒక 50 grams కర్పూరం పొడి వేయాలి. ఏదైనా ముద్ద కర్పూరం కానీ ఏవైనా, హారతి కర్పూరం కానీ ముద్ద కర్పూరం కానమ్మా, మన ఇంట్లో ఏ కర్పూరం ఉంటుంది ఈ రెండింటిలో ఏ కర్పూరం ఏదైనా పర్లేదు, జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుందమ్మా. ఆ పౌడర్ వేసేసి మూత పెట్టేసారు. కొద్దిసేపటికంతా కర్పూరం కూడా అందులో కరిగిపోతుందమ్మా. సో ఈ విధంగా అలాగే కొద్దిసేపు ఉంచితే ఔషధం చల్లబడిపోతుంది. దాన్ని ఫిల్టర్ చేసేయాలి. వడగట్టితే బ్రహ్మాండమైనటువంటి బెల్లీ ఫ్యాట్ను కరిగించేటువంటి ఆయిల్ రెడీ అయిపోతుంది. ఓకే. ఎలా వాడాలి సార్? దాన్ని ఒక పాత్రలో నిల్వ ఉంచుకోవాలమ్మా, ఒక గాజు సీసాలో. రోజు ఒక్కసారమ్మా స్నానం చేసేదానికి ఒక అరగంట లేదా ఒక గంట ముందు కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ బెల్లీ ఫ్యాట్ ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసామా. చేసేసి ఈ డైరెక్షన్లో బాగా ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల సేపు బాగా మర్దన చేసేయాలమ్మా. సో మర్దన చేయడం వల్ల ఒక 5-10 నిమిషాలు లేదా ఒక పావు గంట సేపు మర్దన చేసేసి తర్వాత మళ్ళీ ఒక అరగంట సేపు ఉండి స్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా రెగ్యులర్గా చేయడం వల్ల ఆ లోకల్గా అంటే ఆ పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో అధికంగా సంచితమైన కొవ్వు కరగడం మొదలవుతుందమ్మా. క్రమక్రమంగా కరిగిపోయి మనిషి నాజుకుతనాన్ని సంతరించుకుంటాడమ్మా. సో శాస్త్రీయంగా మనం ఆధునికంగా ఆలోచన చేసినప్పటికమ్మా ఈ ఆవాలలో సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందన్నమాట. సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ కొవ్వును కరిగించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేయడం అంటేమా ఇప్పుడు ఎప్పుడైతే పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమవుతుంటుందో అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరగడం వల్ల కొన్ని రకాలైనటువంటి శరీరానికి హానిని కలగజేసేటువంటి పదార్థాలు ఉత్పత్తి జరుగుతుంటుందమ్మా. సో దానివల్లనే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ బీపీలు రావడము, షుగర్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము, తర్వాత ఈ రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క పదార్థాన్ని మనం బయట అప్లై చేసినప్పటికీ చర్మం పీల్చుకొని రక్తంలో కలిసేసి ఆ యొక్క పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేస్తుందమ్మా. చాలా సైన్స్ ఉందమ్మా దీనికి. సో అదేవిధంగా దీంట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి, ఐసార్ హార్మనిటిన్ అని చెప్పేసి ఒక పదార్థం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ను కరిగించేందుకు ఉపయోగపడతాయమ్మా. రెండవది మిరియాలు. మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఏమిటంటే మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో పొట్ట భాగంలో ఉన్నటువంటి ఈ రక్తనాళాలకు మంచి బ్లడ్ సర్క్యులేషన్, రక్తనాళాల ద్వారా పొట్ట భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందమ్మా. ఎప్పుడైతే మంచి బ్లడ్ బాగా ఫ్లో జరుగుతుందో, మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో, దానివల్ల సైడ్ బై సైడ్ ఆక్సిజన్ సప్లై కూడా ఆ భాగానికి బాగా జరుగుతుంది. కాబట్టి అక్కడ పేరుకున్నటువంటి ఆ చెడు పదార్థం అంతా తిరుగు ప్రయాణంలో మళ్ళీ వెనక్కు తీసుకొచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. సో అంతేకాకుండా ఇది మెటబాలిజాన్ని కూడా వేగవంతం చేస్తుందమ్మా ఈ పెప్పరిన్. సో కణాలను చైతన్యం చేసి త్వరగా ఆ ఫ్యాట్ కరిగేందుకు ఈ మిరియాలు ఉన్నటువంటి ఘాటు పదార్థమైనటువంటి పెప్పరిన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా కర్పూరంలో క్యాంఫరాల్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ యొక్క క్యాంఫరాలు మరి కొవ్వును కరిగించడమే కాకుండా ఈ రెండు పదార్థాల యొక్క గుణాన్ని మరింత త్వరగా, శీఘ్రంగా, సమర్థవంతంగా, వెంటనే ఈ త్వరగా పనిచేసేందుకు ఈ యొక్క కర్పూరం ఉన్నటువంటి క్యాంఫరాలు ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ మల్టీపర్పస్గా ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఔషధం మనం అనుకుంటాం కానీ ఏదో చిన్నది 3 పదార్థాలే కదని చెప్పేసి, కాబట్టి దాని యొక్క శక్తి మాత్రం చాలా అద్భుతం అమ్మా. చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి సమస్య ఎవరన్నా ఎదుర్కొన్నట్లయితే మరి ఇట్లాంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా. దీనితో పాటు మరి ఆసనాలు కూడా వేయడం మంచిదమ్మా, ఇంకా త్వరగా కంట్రోల్ అయిపోతుంది. ఆసనాలు కూడా మరి ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది. కాబట్టి మరి మనం గూగుల్ సెర్చ్లో ఏకపాద ఆసనం, ఏకపాద ఉత్థాన పాదాసనం, నౌకాసనం, ఇలాంటి ఆసనాలు 3 ఆసనాలమ్మా. ఈ 3 ఆసనాలు వీలైతే 3 ఆసనాలు చేయొచ్చు. ఈ 3 ఆసనాలు వీలు కాకపోతే కనీసం 1-2 చేసినా సరిపోతుంది. సో ఏకపాద ఆసన్, ఏకపాద ఉత్థాన పాదాసన్, అట్లే నౌకాసనం, ఈ 3లో ఏది వీలైతే అదమ్మా. సో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆ ఆసనాలు వేయడం వల్ల కూడా మరింత త్వరగా ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. మరి గురువు వద్ద నేర్చుకొని ఈ ఆసనాలు కొన్నాళ్ళ పాటు గురువు వద్ద నేర్చుకొని మళ్ళీ ఇంట్లోనే ఆసనాలు రెగ్యులర్గా చేసుకోవడం మంచిది. మరి గురువు అందుబాటులో లేనప్పుడు మరి గూగులే గురువు అమ్మా.
గూగుల్ సెర్చ్లో చూసుకొని దాంట్లో ఏ ఆసనము ఏ టైంలో ఎవరు ఎంతసేపు వేయాలని వివరాలు, ఆ పాస్చర్ ఎలా ఉండాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి దాని ప్రకారం చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఎవరైనా కానీ బెల్లీ ఫ్యాట్, ఎవరైనా కాదు 100లో 98 మెంబర్స్కి ఇప్పుడు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువైపోతుంది. సార్ చెప్పిన రెమెడీ ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకెలాంటి హెల్త్ వీడియోస్ అయినా కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసి ప్రయత్నం చేద్దాం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.